హే గైస్ వాట్సాప్ కైసే హో అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము. ఫైనల్గా రిజిస్ట్రేషన్ డే అయితే వచ్చింది. సో మన డివిజన్ ఇక్కడ ఆర్టీఏ మేడ్చల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఇది నాకు 35 కిలోమీటర్స్ ఏమో ఉంది, 35 మినిట్స్ ఉంది అండ్ 14 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఫస్ట్ టైం మ్యాప్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను నేను. ర్యామ్ మౌంట్ ఇది నేను చెప్పాను కదా మీకు. సో ఆ ర్యామ్ మౌంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నుంచి హ్యాండిల్ బార్ నుంచి ఇక్కడ ఒకటి మనకి చిన్న జీపీఎస్ మౌంట్ వస్తుంది. ఆ జీపీఎస్ మౌంట్ పైన ఇప్పుడు ఈ ర్యామ్ మౌంట్ అక్కడ పెడతాను అనమాట. అలా పెడితే ఏమవుతుందంటే ఇలా లుక్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు అండ్ డిస్ట్రాక్ట్ అవ్వదు. సో ఇలా చూడాలి మ్యాప్స్. ఇలా ఉందనుకో డైరెక్ట్ అలా చూస్తే సరిపోతుంది. అన్న తొందర ఎక్కువ. సో ఇక్కడ మనకి ఇప్పుడు నేను ప్రగతి నగర్ రోడ్లో ఉన్నాను అనమాట. మ్యాప్ అయితే ఇక్కడ నుంచే చూపిస్తుంది గల్లీలో నుంచి. బట్ నాకు యూజువల్గా గల్లీ అయినా హైవే అయినా పెద్ద ఫరక్ పడదు, బికాజ్ ఇట్స్ ప్రిటీ మచ్ సేమ్. అండ్ మోరోవర్ ఇప్పుడు ఏ రోడ్ అయితే ఉందో ఆ రోడ్ పైన అసలు చాలా మంది ఉంటారు హైవే పైన. ఎందుకనంటే ఐటీ ఆఫీస్ అన్నీ ఇప్పుడు ఇంకా నార్మల్గా డే షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఇదే టైంకి, అండ్ మ్యాక్సిమం చాలామంది డే షిఫ్ట్లోనే ఉంటారు. సో మొత్తం ప్యాక్ అయిపోతుంది ఆ రోడ్. అందుకే సరే గల్లీలో నుంచే వెళ్దామని డిసైడ్ అయిపోయి సో సేమ్ అయితే రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. 30 మినిట్స్లో ఆర్టీఏ మేడ్చల్కి వెళ్ళిపోతా. అండ్ రిజిస్ట్రేషన్కి బుకింగ్ అదంతా నాకైతే కంపెనీ వాళ్ళు చేసేసారనమాట. వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే అసలు కంపెనీసే మొత్తం షోరూమ్ వాళ్ళే మొత్తం రిజిస్ట్రేషన్ అవన్నీ చేసి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళనే చేస్తారని చెప్పేసి విన్నా. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ట్రూ. ప్లీజ్ సమ్వన్ లెట్ మీ నో. అది నిజమో కాదో నాకు తెలియదు. బట్ బెంగళూరులో నేను బండి కొనుక్కున్నాను, నాకు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి డైరెక్ట్ ఇచ్చేసారు డెలివరీ. అండ్ ఏందన్నా ఇండికేటర్ చెయ్యో ఏదో ఒకటి పెట్టు, ఎట్లీస్ట్ చెయ్యనా పెట్టు. మన ఇండియాలో చెయ్యి పెట్టాలి ఇండికేటర్ లేకపోతే. ఒకవేళ నిజమో నాకు తెలియదు ఏపీలో, బట్ బెంగళూరులో నేను జూపిటర్ తీసుకున్నాను స్కూటీ. సో నాకు అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళే చేసి ఇచ్చారు, నేను వెళ్ళలేదు అసలు ఆఫీస్కి. అండ్ తమిళనాడులో మా అన్న కార్ కొనుక్కున్నాడు ఆల్ట్రోజ్, అండ్ దానికి కూడా నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు మా అన్నయ్యతోని. సో వీ జస్ట్ వెంట్ అండ్ పిక్ ఇట్ అప్ అండ్ కేమ్. సో బండి నెంబర్ అవన్నీ రెడీగా ఉన్నాయి. మన తెలంగాణలోనే ఇంకా తెలంగాణ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రిజిస్టర్డ్ ఓనర్ వెళ్ళాల్సిన పని లేకుండా ఉండే. బట్ తెలంగాణలో నో, వీ హ్యావ్ టు. నా కార్కి కూడా నేను వెళ్ళాల్సి వచ్చింది. బట్ దట్స్ ఓకే. ఐ మీన్ బండి కొంటున్నాం అన్నప్పుడు పోయి చేయించుకునేంత లేకపోతే వేస్ట్. వీ క్యాన్ గో. బట్ ఎందుకు డిఫరెంటో నాకు తెలియదు. వై దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ హియర్ ఇన్ తెలంగాణ, ఐ డోంట్ నో. చూడాలి, కనుక్కోవాలి. దానికి బిహైండ్ రీజన్ ఏంటో కనుక్కోవాలి. ఇది యాక్చువల్గా ఈసీఐఎల్కి వెళ్తుంది అనుకుంటా ఈ రూట్. నేను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చాను ఇటు ఈసీఐఎల్కి ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు. దట్స్ హౌ ఐ రిమెంబర్ దిస్ రూట్. మస్తు ఉడకపోస్తుంది తెలుసా ఈ జాకెట్లో. బట్ తప్పలేదు, ఎందుకనంటే వెదర్ ఎట్లుంది, వర్షం పడేలా ఉంది, అటు వర్షం పడదు అన్నట్టుగా ఉంది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఊరికి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా బ్యాగ్ కూడా తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఫోన్ ఏమన్నా గోప్రో వర్షం పడితే మనకి వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అవసరం కాబట్టి ట్యాంక్ బ్యాగ్ అయితే తీసుకొని వస్తున్నాను ఇక్కడే. అండ్ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో వర్షం పడితే. చూడడానికి ఎండ కొట్టినట్టే కొడుతుంది, బట్ ఒకటేసారి చల్లగా అయిపోతుంది. గల్లీలో పోతున్నాం రా బై. ఒకటేసారి ఏమవుతుందంటే ఫోన్ ఇక్కడ ఫస్ట్ టైం పెట్టినా, అంటే నాకు ఎప్పుడు ఫోన్ పాకెట్లో అలవాటు కదా, ఒకటేసారి పాకెట్లో ఆ ప్రజెన్స్ లేదు ఫోన్ది. నాకేమనిపిస్తుంది, అయ్యో నా ఫోన్ ఇక్కడ పోయింది అనిపిస్తూ ఉంది. బట్ లేదు, యాక్చువల్గా ఇక్కడే ఉంది. ఈరోజు సోమవారం భయ్యా, మండే వర్కింగ్ డే యాక్చువల్గా. బట్ మార్నింగే కదా నా స్లాట్, ఎర్లీ మార్నింగ్. సో చేసేసుకొని వెళ్ళిపోయి వర్క్ చేసుకోవచ్చు అని ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్నాను స్లాట్. ఏంటంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఏజెంట్ ఉన్నాడు తెలిసిన తను. నాకు తన కాంటాక్ట్ కూడా షోరూమ్ వాళ్ళే ఇచ్చారనమాట. యూ కెన్ కాల్ హిమ్ అర్జెంట్గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటాయని చెప్పేసి. సో మనకి అర్జెంట్ ఉన్నా అర్జెంట్ లేకపోయినా కాల్ అయితే చేసేసిన ఆల్రెడీ, ఇట్లా వస్తున్నా అని చెప్పి. ఎందుకనంటే డాక్యుమెంట్స్ సడన్గా ఏదైనా అవసరం ఉన్నా అరేంజ్ చేయాలన్నా ఆన్ ద స్పాట్లో మనకి ఒక ఏజెంట్ అయితే కావాలి. ఎందుకంటే వాళ్ళ వర్కే అది కదా. సో అక్కడ ఉంటారు, దే విల్ వర్క్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే. అందుకే ఒకరిని కాంటాక్ట్ అవుతే బెస్ట్ అని చెప్పేసి నేనైతే ముందే కాంటాక్ట్ అయినా.
సో ఇప్పుడు మేడ్చల్ ఆర్టీఏ వెళ్ళి ఆ పర్సన్కి కాల్ చేస్తే అయిపోతుంది. అంటే అయిపోవడం అంటే రిజిస్ట్రేషన్ కాదు, ఐ విల్ చెక్ మై డాక్యుమెంట్స్ అండ్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ రైట్ ఇన్ ఆర్డర్. బికాజ్ చిన్న చిన్న సీక్వెన్స్లో లేకపోయినా ఆర్డర్ ఏం డాక్యుమెంట్ మిస్ అయినా సరే మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. సో మళ్ళీ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ రావాలనుకుంటా, అదంతా పెద్ద రిస్క్. ఇంకా ఎందుకు అవసరమా మనకని చెప్పేసి అనిపించి కాల్ చేశా. ఇంకా 6 minutes ఉంది నాకు ఇక్కడ మ్యాప్లో అయితే. గల్లీలలోకి వెళ్ళి పట్టుకొని వచ్చేసింది. ఇక 2-wheeler కదా, సో ట్రాఫిక్ అయితే యాక్చువల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి చిన్న రోడ్డు, సిగ్నల్ ఉందా? ఉంది, కనిపించలేదు నాకు అసలు అది. 30, 27, 26. సో బేసిక్ ఏంటంటే బై మిస్టేక్ ఎవరైనా ఇంకో కార్ అలా ముందుకెళ్ళిందంటే స్టక్ అయిపోవడమే అక్కడ. వీళ్ళు చూడండి తొందర ఎక్కువ వెళ్ళిపోవాలని. ఏం ఏరియా అబ్బా ఇది? ఎవరికైనా తెలుసా? ఎవరైనా ఉన్నారా ఈ ఏరియా నుంచి వెళ్ళి? ప్లీజ్ లెట్ మీ నో. చూడండి సైడ్స్కి చూడండి. ఐ డోంట్ నో వేర్ ఇస్ దిస్. మయూరా బార్ అంట. టిఎన్ఆర్ అకాడమీ అంట, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇక్కడ ఏదో. టిఎన్ఆర్ ఎక్సలెన్సియా అకాడమీ. యూజువల్గా ఆర్టీఏ ఉండదంటే అక్కడ చాలా బండ్లు ఇక్కడ ఉన్నాయి కదా. ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్ మ్యాన్. యా దిస్ ఈజ్ ఇట్. పేపర్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఫైనల్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. చాలా కష్టం పైన అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. నాతో పాటు సేమ్ షోరూమ్ నుంచి ఇంకొక పర్సన్స్ వచ్చారు. వాళ్ళది యాక్చువల్గా 15 minutesలో అయిపోయింది మొత్తం ప్రాసెస్. కానీ నాది ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours పడింది. ఎందుకు అనంటే దానికి రీజన్ ఈ షోరూమ్ వాళ్ళు చేయబట్టే నాకు ఇంత లేట్ అయిపోయింది అనమాట. ఎందుకు అనంటే యాక్చువల్గా ఏంటంటే లైఫ్ టైం ట్యాక్స్ అనేది ఫస్ట్ కార్ తీసుకున్నప్పుడు కార్కి కట్టాను. అండ్ తర్వాత ఇప్పుడు సెకండ్ వెహికల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం 4,000 rupees ఏమో ఎక్స్ట్రా కట్టాలన్నమాట. 4,600 ఏమో. సో అది షోరూమ్ వాళ్ళు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కట్టాలి సార్ అని చెప్పేసి. అదంతా బాగానే ఉంది. సో నేను ఏంటంటే షోరూమ్ వాళ్ళకే కడితే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేపించేటప్పుడు డీటెయిల్స్ ఇచ్చి పే చేస్తారన్నమాట. సో అదే చెప్పారు, అదే చేస్తానని చెప్పేసి, బట్ చేయలేదు. సో దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ డీడీ వేరే అతనికి ఇక్కడ రెడీగా కొందరు ఉన్నారన్నమాట. డీడీ మనకి క్రెడిట్ చేసి వాళ్ళ దాంట్లో ఫోన్పే చేస్తే దే విల్ హెల్ప్ యూ విత్ ద డీడీ. సో డీడీ ఓపెన్ చేయించేసరికి చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఐ యాక్చువల్లీ కాల్డ్ దిస్ షోరూమ్ గైస్. షోరూమ్ వాళ్ళని ఫోన్ చేస్తే ఏమన్నారు తెలుసా? టీఆర్ రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, సో దానివల్ల చేపించలేకపోయినామన్నారు. బట్ ఇట్స్ బీన్ 3 weeks నేను బండి తీసుకొని. మరి ఇప్పటివరకు నాకు ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. చేపిస్తే నేను కొంచెం ప్రిపేర్డ్గా ఉంటుండే, ఆల్టర్నేటివ్ చూసుకుంటుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత టైం సేవ్ అవుతుండే. బట్ అలా చేయలేదు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ది షోరూమ్. అలా చేయకూడదు, ఏదైనా ఉంటే ముందే చెప్పాలి. బట్ నేను 4,000 ఆల్రెడీ పే చేశాను. సో వాళ్ళైతే రిఫండ్ చేస్తా అన్నారు 4,000 ఇప్పుడు నాకు. సో 4,000 రిఫండ్ చేయించుకొని 2-3 daysలో నాకైతే బండి నెంబర్ వస్తుందని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ షోరూమ్కి వెళ్ళి బండి నెంబర్ ఫిక్స్ చేయించుకోవాలి 2-3 daysలో. హోప్ఫుల్లీ ఫ్రైడేలోపు వస్తుందని అనుకుంటున్నాను. టుడే ఈజ్ మండే. ఎందుకు అనంటే ఫ్రైడే రోజు చెప్పాను కదా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నానని. సో బండి నెంబర్ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ షుడ్ కమ్ బై ఫ్రైడే. బట్ చూద్దాం, రాకపోతే ఏం చేయలేం. టీఆర్ పైన వెళ్ళొచ్చు తెలంగాణలో. నాకు ఇంకా పర్మిషన్ ఉంది కాబట్టి, 1 month అవ్వలేదు కాబట్టి. బట్ ఈ పాటికి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోతుండే. ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ యాక్చువల్లీ థర్స్టీ. వీళ్ళు చేయబట్టి అసలు లేట్ అయిపోయింది, షోరూమ్ వాళ్ళు చేయబట్టి. దే షుడ్ పే మీ మోర్. 4,000 కన్నా ఎక్కువ ఇవ్వాలి నాకు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏజెంట్కి డీడీ కోసం అని చెప్పి 200 ఎక్స్ట్రా ఇచ్చాను. అది కూడా కలెక్ట్ చేయాలి అసలు అయితే వాళ్ళ దగ్గర. ఎనీవే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఫైనల్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్.
సో ప్రాబబ్లీ నెక్స్ట్ మన యాక్షన్ ఐటమ్ ఏంటి బండి పైన అంటే మనం బండికి నకల్ గార్డ్స్ వేయించుకోవాలి ఇక్కడ. సో ఈ నకల్ గార్డ్స్ వేయించుకుంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే. జీపీఎస్ మౌంట్ ఒకటి అంతే, ఇంకా మిగతా మెల్లిమెల్లిగా వేయించుకుంటా. బట్ ఆ 2 అయితే ఉన్నాయి, చూస్తాను ఎప్పుడు వేయించుకోవాలో వాటివి. గైస్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో అయితే లైక్ చేయండి. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళే ముందు అయితే మీకు కనిపిస్తాను, బికాస్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు అప్డేట్ యూ ఆల్. ఇందాకే నాకు ఒక కామెంట్ వచ్చింది, సో ఇంకా దాన్ని ఎందుకు దాచిపెట్టడం అని చెప్పేసి ఐ థాట్ ఐ విల్ టెల్ యూ వేర్ am I going this Friday. లాస్ట్ 1 కిలోమీటర్ నుంచి ఇదే రోడ్లో వస్తున్నా. లుక్ ఎట్ దిస్, అంటే ట్రీస్ చుట్టూ, మన చుట్టూ ట్రీస్ ఉంటే అసలు రైడే మంచిగా అనిపిస్తుంది. I can't really wait to go for a long trip which has these beautiful roads. Wow, love the weather man, love the weather. మస్తు అనిపిస్తుంది. కొంచెం ఎండ వస్తే కథం చిరాకు, అసలు ఇంకా ఎంత ఘోరం అయిపోతుంది తెలుసా. ఈ జాకెట్ వల్ల మాత్రం ఎండ దట్స్ ఓకే, బట్ జాకెట్ వేసుకోవడం వల్ల మా ఉబ్బరించి చచ్చిపోతున్నా లోపల. బట్ ఇప్పుడు చూడండి, నైస్ వెదర్, మంచిగా అనిపిస్తుంది. సో మ్యాప్స్ నన్ను బ్యాక్ సైడ్ పట్టుకొని వచ్చిందనమాట. సో ఇప్పుడే గోప్రో ఆన్ చేశాను అండ్ ఛార్జింగ్ కూడా కొంచెమే ఉంది. అండ్ ఈ రూట్ ఎక్కడికి కనెక్ట్ అవుతుందని చెప్పేసి అంటే రైట్ సైడ్ వెళ్తే మనకి మెదక్ రోడ్ ఓఆర్ఆర్కి ఎక్కుతాము, అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బాచుపల్లి, మియాపూర్, నిజాంపేట్ అలా వెళ్ళొచ్చు. అయితే నాకు ఈ రోడ్ ఎలా తెలుసు, బికాజ్ నేను వరంగల్కి కార్లో వెళ్ళినప్పుడల్లా ఓఆర్ఆర్ ఎక్కుతాను అనమాట, ఇక్కడ నుంచే ఎక్కుతాను. సో దానివల్ల నాకు ఈ రోడ్ అర్థమైపోయింది కొంచెం లోపల రాగానే. సో ఎనీవే, నేను మీతో మళ్ళీ నెక్స్ట్ వీలాగ్లో మాట్లాడతాను. బై ద వే ఒక చెప్తానని చెప్పేసి అన్నాను కదా, ఏంటంటే నేను వాటర్ ఫాల్స్ అంటున్నాను, ఎక్కడికో చెప్పలేదు కదా. సో ఒక 3-4 కామెంట్స్ అయితే చేశారు, ఏమని బోగతా వాటర్ ఫాల్స్ తెలంగాణ స్టేట్లో అన్నాను కదా. సో కొన్ని పేర్లు చెప్పారు, సిర్నపల్లి అని కొన్ని పేర్లు చెప్పారు. అండ్ ఇందాకే ఆర్టీఎం మేడ్చల్లో ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ కామెంట్ చేశాడు, ఏమని అంటే ఇట్స్ ముత్యంధార వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. నేను ముత్యంధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను ఈ ఫ్రైడే. అయితే అది ముత్యంధార అండ్ ముత్యాల ధార. సో నాకు అది ముత్యాల ధార తెలుసు, కానీ చాలామంది ఈ మధ్య దాన్ని ముత్యం ధార అంటున్నారు. బట్ ఏది కరెక్ట్గా తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మీకు కూడా కన్ఫర్మ్గా చెప్తా. అండ్ సో అదన్నమాట, నాకు చాలా నచ్చిన ఫాల్స్ అవి. ఎందుకంటే 2020లో ఒకసారి వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను. లవ్డ్ ఇట్ మ్యాన్, లవ్డ్ ఇట్, అసలు మస్తు అనిపించింది. సో ఆ వాటర్ ఫాల్స్కి వెళ్తాను రైడ్కి, అండ్ ట్రెక్ కొంచెం వాకింగ్ చేయాల్సి వస్తుంది బాగానే లోపలికి. అదంతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. అండ్ గైజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు. అండ్ వన్ లాస్ట్ థింగ్, షోరూమ్స్లో మీ బండికి మీరు ఎక్స్ట్రా ట్యాక్స్ ఏమైనా కడుతుంటే 100% మీరు చెక్ చేసుకోండి రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందే. షోరూమ్ వాళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. సో చూసి అన్నీ రెడీగా చేసేసుకొని డాక్యుమెంట్స్ అయితే వెళ్ళండి, ఈజీ అవుతుంది మనకి రిజిస్ట్రేషన్. లేకపోతే నాకు 2 hours పడింది. సో డోంట్ డిపెండ్ ఆన్ షోరూమ్ కంప్లీట్లీ. అది నేను నేర్చుకున్న లెసన్ ఈరోజు, నాకు గుణపాఠం అది. సో ఎనీవే గైజ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి మోటో వ్లాగ్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే. అండ్ ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు స్టే సేఫ్, బాయ్ బాయ్.